శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమో నమః. వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. సో హైదరాబాద్ నుంచి 1 డే ట్రిప్ కోసమని మేము బయలుదేరిపోయామన్నమాట ఉగాది రోజు. సో మొదటిగా వెళ్ళిన టెంపుల్ వచ్చేసేసి వరదవెల్లి రాహు రూప శయన దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. ఆ వీడియోస్ షార్ట్స్ అన్నీ మీరు ఆల్రెడీ చూసారు కదా. ఆ తర్వాత మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసేసి నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది మనకు వేములవాడ నుంచి 4.5 కిలోమీటర్ దూరంలో మరియు వరదవెల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఈ ఆలయం చరిత్ర వచ్చేసేసి 600 ఏళ్ల నాటి చరిత్ర ఈ ఆలయంకి ఉందండి. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అనమాట. ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గుట్ట మీద ఉంటుంది మనకి ఆలయము. సో పచ్చని చెట్ల మధ్యలో, పచ్చని పొలాల మధ్యలో మనకు ఆలయం కనిపిస్తుంది అనమాట. సో 240 అప్రాక్సిమేట్లీ ఒక 200 నుంచి 240 మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాల్సింది ఉంటుందన్నమాట. స్వామివారు కూడా చాలా అద్భుతంగా ఉంటారు మనకి లోపట. సో ఏంటంటే మనకి ఇక్కడ పచ్చని పొలాల మధ్యలో, చెట్ల మధ్యలో పైనకెక్కి ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనకి స్నేక్ టెంపుల్ అని కూడా ఉందండి. సో ఆల్రెడీ మీరు ఆ షార్ట్ ఒకటి చూసారు, స్నేక్ టెంపుల్ షార్ట్ ఒకటి. సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం కిందకి వెళ్ళిపోయి ఈ స్నేక్ టెంపుల్ లోపటి నుంచి మళ్ళీ స్వామిని దర్శించుకోవాల్సింది ఉంటుంది. సో స్వయంగా ఇక్కడ నాగదేవత వెలిసింది అని చెప్పేసి అక్కడ చెప్పారు. సో పాము లోపటి నుంచి మనం ఎలాగైతే వెళ్తామో అలాగే ఈ సొరంగ మార్గాల ద్వారా అట్లా వంకర్లుగా వెళ్లాల్సింది ఉంటుందన్నమాట ఆ పాము టెంపుల్లో వచ్చేసేసి. సో స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతోభ్యో నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతోభ్యో నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతోభ్యో నమో నమః. సో స్వామివారిని చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తున్నారో. సో అక్కడ అర్చన కూడా చేశారండి. మాకు గండదీపం వెలిగించాము, అర్చన చేశాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మనకి టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి. సో ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. ఈ టైమింగ్స్లో ఏ టైంలోనే మనం టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 200 నుంచి 240 మెట్లు పైనకు ఎక్కేసేసి మనం టెంపుల్కి వెళ్ళాల్సింది ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఒక 15 మినిట్స్ మనకు టైం పడుతుంది. పైన మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఎటు చూసినా కానీ కూడా మనకు చెట్లు, పొలాలు మొత్తం గ్రీనరీగానే అనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి మొత్తం అసలు గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో. సో అక్కడ కాసేపు మేము కూర్చొని స్వామివారి దగ్గర టైం స్పెండ్ చేసేసి మళ్ళీ కిందకి స్నేక్ టెంపుల్ అని ఉంటుందండి. ఇక్కడ ఇంకొక టెంపుల్ వచ్చేసి ఏంటంటే, సో మీకు చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి స్నేక్ టెంపుల్. సో మనం దూరం నుంచి చూస్తే పెద్ద పాము అవతారాలంగా అనిపిస్తుంది అనమాట మనకు స్నేక్ టెంపుల్. సో అక్కడికి కూడా వెళ్ళిపోయాము. సో కిందికి వెళ్ళేసేసి మనకి అది టికెట్ ఉంటుందండి, 5 రూపీస్ టికెట్ ఉంటుంది. సో టికెట్ తీసుకొని ఆ స్నేక్ లోపటి నుంచి వెళ్ళాల్సింది ఉంటుందన్నమాట. సో మధ్యలో వచ్చేసేసి ఏంటంటే భక్త ప్రహ్లాద మూవీ చూసే ఉంటారు కదా అందరు కూడా. సో స్వామివారు స్తంభం నుంచి ఎలా ఆవిర్భవించారు, ప్రహ్లాదుడు అని అవన్నీ శిల్పాలు అవన్నీ ఇలా ఉన్నాయండి. విగ్రహాలు, శిల్పాలు అన్నీ కూడా ఉన్నాయి. సో స్నేక్ లోపటి నుంచి వెళ్తూ ఉంటే మనకు కూడా లోపటి నుంచి స్నేక్ లోపటి నుంచి వెళ్తున్నామా అని అనిపిస్తుంది. వంకర్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ విగ్రహాలు అవన్నీ చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. భక్త ప్రహ్లాదుడి స్టోరీ అంతా కూడా అక్కడ విగ్రహం రూపకంలో పెట్టారండి. సో ఒక్కసారి చూడండి ఎలా ఉందండి లోపట ఇదంతా వచ్చేది. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు స్తంభంలోంచి ఆవిర్భవించి హిరణ్యకశపుని చంపినట్టుగా విగ్రహం ఉంటుందండి మనకి. సో ఈ స్నేక్ టెంపుల్ విశిష్టత ఏంటంటే నాగదేవత కూడా ఇక్కడ స్వయంగా వెలిసింది అని చెప్పి చెప్తారనమాట. సో అక్కడ వాళ్ళు మాకు చెప్పిన విశేషం ఏంటంటే నాగదేవత వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు ఆమె దర్శనం అవుతుంది, పాము రూపకంగా లోపలికి వచ్చేసేసి వెళ్తుంది అని చెప్పి అక్కడ మాకు చెప్పారనమాట. సో సొరంగ మార్గం ద్వారా వెళ్తూ ఉంటే మనకు అన్నీ అక్కడ చిన్న చిన్న విగ్రహాలు, ప్రహ్లాదుడి విగ్రహాలు, హిరణ్యకశపుడి విగ్రహాలు, ఆ స్టోరీ అంతా కూడా జస్ట్ నరేట్ చేసినట్టు మనకి విగ్రహం రూపకంలో నరేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఇది ఎక్కడ చూడలేదు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. సో వాతావరణం కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ 240 మెట్లు ఎక్కేసేసి 240 మెట్లు ఎక్కి పైనకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ లోపల స్నేక్ లోపల నుంచి వెళ్ళడం అనేది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో స్వామివారి దర్శనం అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఈ పాము లోపల నుంచి వెళ్ళిన స్వామివారి స్తంభ ఆవిర్భావ దర్శనం కూడా అవుతుంది. సో చూడండి స్వామివారి దర్శనం, స్తంభం నుంచి ఆవిర్భవించిన దర్శనం, హిరణ్యకశిపుణ్ణి
చంపే దృశ్యము ఎంత బాగుంది చూడండి, విగ్రహం కూడా, స్వామివారి విగ్రహం కూడా. సో మీరు ఈసారి వేములవాడ వెళ్ళినట్టయితే కనుక తప్పకుండా ఈ నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తప్పకుండా దర్శించుకోండి. అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే వేములవాడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో 1 డే ట్రిప్లో మేము 3 ప్రదేశాలు చూసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ వరదవెల్లి వెళ్ళాము, ఆ తర్వాత ఇప్పుడు మీరు చూసిన నాంపల్లి గుట్ట వెళ్ళాము, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము అని తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్వేస్ సబ్స్క్రైబ్ ట్రైన్ ట్రావెలింగ్ డైరీస్ అండి. ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాము. సో స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతోభ్యో నమో నమః.